మహాభారతంలో విడుదల నీతి అనేటువంటి దాన్ని మనకు అందజేస్తారు. కొన్ని మహాయోగాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. విద్వన్మహాగ్నిజిత్ రామకృష్ణదేశికమన్వహం మల్లాదివంశపాదోధిరాకాచంద్రముపాస్మహే. హరి ఓం. మహాభారతం ఉద్యోగ పర్వం. భారతే సారముద్యోగ అని మహాభారతం అనేటటువంటి హారానికి మణిమకుటమైనటువంటిది ఈ ఉద్యోగ పర్వం. ఈ ఉద్యోగ పర్వంలో 2 మణులు గొచ్చబడి ఉన్నాయి. అది ఒకటి విదుర నీతి, 2 సనత్సుజాతి. విదురుడు ధృతరాష్ట్రుడికి నీతి బోధ చేశాడు. లోకంలో లోక రీతిని అనుసరించి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినటువంటి ధర్మాన్ని, వ్యవహారిక ధర్మాన్ని, లౌకిక ధర్మాన్ని చక్కగా ఇందులో చూపించాడు విదురుడు. రాజనీతిని, ప్రజల యొక్క పద్ధతుల్ని, బ్రహ్మచారి యొక్క లక్షణాల్ని, ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని ఏ సమయంలో ఎక్కడ ఎలాగ సద్వినియోగం చేస్తే మోక్షానికి అర్హత లభిస్తుందో తేటతల్లం చేస్తుంది మనకి విదుర నీతి. ఈనాటి సమాజానికి, ఆనాటి పరిస్థితులకి తగినట్లుగా భవిష్యత్తును కూడా ఊహించుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పబడినటువంటివే ఈ విదుర నీతి. సంజయుడిని రాయబారానికి పంపించాడు ధృతరాష్ట్రుడు. ఏం తేల్చాడు సంజయుడు అని? సంజయ రాయబారమున సారమెరింగితిమి, అతడెందు నీకుంజను శాంతి, వారలకు కోపమయొప్పెడి బిచ్చబుంగంజి రుచించు మీకు, కమ్మని పాలు రుచించు వారికి, మీకునై వింజము పుట్టే వారికై పృథ్వీ జనించెనటంచు తెలిపాడు సంజయ రాయభారమున. ఏమీ చెప్పలేదండి. హాయిగా చక్కటి పలుకులన్నీ పలుకు, మధురంగా కులాసా ప్రశ్నలన్నీ వెయ్యి, రాజ్యభాగం గురించి మాత్రం తేలద్దు అని చెప్పి పంపిస్తే అలాగే మాట్లాడాడు సంజయుడు. ఇలా మాట్లాడితే ఊరుకుంటాడా? ధర్మరాజంతటి వాడు మాట్లాడితే ఎలా ఉంటుందో నిన్నటి రోజు చెప్పే ఉన్నారు మారుతి గారు, మనం చెప్పక్కర్లే. ఈ మాటలన్నీ పట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మ దులపాల్సిన దులుపులన్నీ దులిపేశారు. మనసులో ఉంది ఈ మాటలన్నీ కూడా పెట్టుకుని ఆ శాశాంతము కూడా కక్కాడండి ధృతరాష్ట్రుడి దగ్గర. సంజయుడు వచ్చి అంటాడు ధృతరాష్ట్రుడితో, ధర్మజునకు భోగంబులు ధర్మువు అట్లింపుగావు, ధర్మంబులలో నిర్మల బుద్ధిన్ అహింసకు కూర్మికడు కలడు, అతండు కురువంశనిధి. ధర్మజుడికి కావలసింది భోగాలు కాదయ్యా, ధర్మరాజుకి కావలసినది ధర్మం. అందుకునే ఇప్పటికీ కూడా అహింసా మార్గాన్ని ఎంచుకుంటున్నాడు మహానుభావుడు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, పుత్రవాత్సల్యంలో పడిపోయి మహారాజా. ఇది గ్రహించు నువ్వు. ఇంత చేటు పని జరిగిన తర్వాత ఇక నువ్వు ఏది పట్టుకుని ప్రయోజనం ఉంటుంది? అనయము పుట్టే జూదమున. అవినీతి అనేది ఎప్పుడో జరిగింది, జూదం జరిగినప్పుడే.
అనయము పుట్టె చూదమున అప్పుడు ఎంతయు చిచ్చు వెట్టి కాల్చిన యదిని ఉపేక్షయ. ఆ రోజు నువ్వు ఒక్క కసురుకుని కుమారుణ్ణి ఆపి ఉంటే ఈ రోజు ఇంత అనర్థం వచ్చేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ రోజు నువ్వు ఒక్క మాట మాట్లాడావా? ఈరోజు బాధపడి ప్రయోజనం ఏముందయ్యా? వశీకృత చిత్తుడు ధర్మసూతి ఆకర్షించుకుంటాడు అందరినీ తన వైపుకి. అంతేనా? మెత్తని పులి ఏదో బోనులో ఉంది కదా అని చెప్పి చులకనగా కనిపిస్తూ దాన్ని వెళ్ళి జుట్టు పట్టుకుని లాగితే ఏం చేస్తుంది? చూస్తూనే ఉంటుంది చాలా వరకు. సమయం వచ్చినప్పుడు ఒక్క దెబ్బ వేస్తుంది. అలాంటి వాడు ఆ ధర్మరాజు. ఏదో చాలా చౌకువారుగా ఏమీ చెయ్యని వాడిగా చేతకాని వాడిగా కనిపిస్తున్నాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు చేద్దామంటే చల్లదయ్యా. ఎల్ల వారలు అధర్మము నీపై పెట్టునంతకు వినడు కానడు పిదప నీకు నాకు మరల్ప సఖ్యమే. ప్రజల యొక్క అభిమానం అంతా ధర్మరాజు వైపుకి తిరిగింది అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అతన్ని పట్టుకోవడం నీ వల్ల నా వల్ల సాధ్యమవుతుందా? చాలా మెత్తని పులి లాంటి వాడు అని వేశాడు తిక్కన గారి మాట ప్రయోగం. ఇలా తిట్టి చేతులారా నీ యొక్క రాజ్యానికి నువ్వే నిప్పట్టించుకుంటున్నావు అని చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు. మిగతా విషయాలు రేపొద్దున్న సభలో మాట్లాడతాను. ఇప్పటికే నేను బడలికి చెంది ఉన్నానని వెళ్ళాడు. గుండె గుబేలు మంది వెంటనే ధృతరాష్ట్రుడికి కంచుకుండి పిలిచాడు. ఒరేయ్ నాయన, వెంటనే వెళ్ళి విదురుణ్ణి తీసుకురా అన్నాడు. వెళ్ళాడు కంచుకుడు. విదురుణ్ణి పట్టుకుని వచ్చాడు. అయ్యా, విదురోయమ్మను ప్రాప్తో రాజేంద్ర తవ శాసనాత్ ద్రష్టుమిచ్చతి తే పాదౌ కిం కరోతు ప్రసాది మాం. అయ్యా, విదురుడు వచ్చి ఉన్నాడు, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు బయట అనగానే అతన్ని బయట ఉంచడం ఏమిట్రా? ప్రవేశయా మహాప్రాజ్ఞం విదురం దీర్ఘదర్శినం అహం హి విదురస్యాస్యన అకల్పో జాతు దర్శనే. అతడు సమర్థుడు, ఏ సమయంలో అయినా వచ్చి నన్ను దర్శనం చేయడానికి. వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. వచ్చాడండి లోపలికి విదురుడు. నమస్కారం చేశాడు. విదురుడని చెప్పుకున్నాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా విదురా, వచ్చావురా తండ్రి. సంజయుడు వచ్చాడు, నన్ను తిట్టకుండా వెళ్ళాడు. ధర్మరాజు అజాతశత్రువు. అతను చెప్పిన మాటలన్నీ రేపొద్దున సభలో చెప్తానన్నాడు. ఏదో నాకు నిద్ర పట్టట్లేదు. వాడు వచ్చి వెళ్ళినప్పటి నుంచి జాగ్రత్తో దహ్యమానస్య శ్రేయో యదనుపశ్యసి తద్బ్రూహిత్వం హినస్తాత ధర్మార్థ కుశలోహ్యసి. నాయన, నిద్ర లేదు, దేహం దహించుకుపోతోంది. నాకు ఏది శ్రేయస్సో కాస్త చూడు నాయన. నీవు ధర్మార్థాలు బాగా తెలిసిన వాడివి కాబట్టి రేపు సంజయుడు సభలో ఏం చెప్తాడో అన్నదే నాకు చాలా పెద్ద సమస్య కింద కనిపిస్తోంది. నా యొక్క తాపాన్ని చల్లార్చమన్నాడు. నిద్ర పట్టట్లేదన్నాడు. అప్పుడు అంటున్నాడు విదురుడు, అయ్యా, అభియుక్తం బలవతా దుర్బలం హీన సాధనం హృతస్వం కామినం శోరం మా విశంతి ప్రజాగరాహ. 4 విషయాలలో ఎవరికైనా సరే నిద్ర పట్టదు. ఏమిటది? బలవంతుడైనటువంటి వాడు బలహీనుడి మీద కనుక దండెత్తితే వాడికి నిద్ర పట్టదుట. అలాగే చోరుడికి, కామంతో కూడి ఉన్నవాడికి, అలాగే ఎదుటివాడి ధనాన్ని దోచేద్దామనుకునేవాడికి నిద్ర పట్టదయ్యా. ఈ 4గింటిలో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో చెప్పు అని ఆ యొక్క ధృతరాష్ట్రుణ్ణి విదురుడు అడిగాడు. నిజానికి సంజయుణ్ణి పంపకుండా విదురుణ్ణి పంపచ్చు, కానీ ముందే ఈ తిట్లన్నీ వచ్చి పడతాయని పంపలేదండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే తప్ప అతన్ని తీసుకురాడు విదురుణ్ణి. ధృతరాష్ట్రుడు వెంటనే ధర్మరాజు మాట తీరేవిడో నాకు అర్థం కాలేదయ్యా, అందుకే దుఃఖం కలిగింది నాకు.
ధర్మంతో కూడిన శుభమైనటువంటి పలుకులు నీ నుండి వినాలనుకుంటున్నానమ్మా. ధర్మరాజు వల్ల నీకు బాధ ఏమిటయ్యా? నృపవరేణ్య నీకు ప్రకటీకృత సత్యుడు సాహంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుతుడు నీకు కీడు పలుకునే. నీకు కీడు పలుకుతాడా? నిన్నెప్పుడూ కూడా తండ్రిలాగా భావించేటటువంటి వాడు ధర్మరాజు. నీ యొక్క ఉన్నతిని, నీ యొక్క శ్రేయస్సుని కాంక్షించేవాడయ్యా. నీ విషయంలో చెడ్డ పలుకు ఎందుకు పలుకుతాడన్నాడు. అయ్యా, దుర్యోధనే సౌబలే చ కర్ణే దుశ్శాసనే తథా ఏతే ఐశ్వర్యస్య మహదాయ కథం త్వం భూమిమిచ్చతి. నువ్వు దుష్ట చతుష్టయాన్ని దగ్గర పెట్టుకుని వాళ్ళకి రాజ్యాధికారం అప్పగించావు. ఇలా అప్పగించడం వల్ల ఇంకా మేలు ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు చేసినటువంటి పొరపాటు. దీన్ని ఎవరు బాగు చేస్తారయ్యా? తముతారు ఎరుగుట వేగపడమి దాలిమి విడుపుగలుగుటయు లేని ప్రభుత్వము గలదే. మహానుభావ, ధృతరాష్ట్ర ప్రభో తనని తాను తెలుసుకోవడం, సహనం వహించడం, విడుపుదల ఉండడం, త్యాగగుణం అవ్వడం, ఇవన్నీ ప్రభుత్వానికి ఉండవలసిన లక్షణాలు. ఇందులో ఒక లక్షణమైనా సరే ఈ దుష్ట చతుష్టయంలో ఎవరికైనా ఉన్నాయా? నువ్వు చేరదీసి పక్కన పెట్టుకున్న వాళ్ళల్లో ఆలోచించి చూసినా ఏమీ లేవు. ధర్మరాజు నిన్ను తండ్రిలాగా భావిస్తున్నాడు, న్యాయాన్ని నమ్ముకున్నాడు, చాలా సహనంతో ఉన్నాడయ్యా. అది నువ్వు ఎరగలేకపోతున్నావు. అయ్యా, నువ్వేది చెప్పాలనుకున్నా రేపొద్దున్న సంజీవుడు వచ్చి మాట్లాడిన తర్వాత నువ్వు దాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడేది కానీ సర్దుబాటు చేద్దు. కానీ ముందు నాకు మాత్రం మనసులో ఉన్న ఈ ఆందోళనని తొలగించడానికి హితవచనాలు ఏవైనా ఉంటే చెప్పు నాయన, నాకు వినాలని ఉంది అన్నాడు. చెప్తున్నాడు ఈ యొక్క విదురుడు. జనులకు నొడబాటకు విధమున నడుచుచు ప్రభు లోక నింద్యంబుల నుడుగుచు మీదని యొకని కలిమి కులుకగా మనుజులతో బొంది పొసగి మనుటొప్పు నృపా. మనిషి అనేటటువంటి వాడు రాజనే కాదు, అసలు ఏ మనిషి అయినా ఎలా ఉండాలి? జనులకి హితమైనట్లుగా తాను బ్రతకాలి. ఎదుటివారు తిట్టుకునేటట్లుగా ప్రవర్తన ఉండకూడదు. అయ్యా, అంతేకాదండి, ఎదుటివాడి సంపత్తుని, ఎదుటివాడి విద్యని, ఎదుటివాడి యొక్క ఐశ్వర్యాన్ని, వీటిని చూసి అసూయపడడం అనేటటువంటిది ఉండకూడదయ్యా. మనుషులతో పొంది పొసిగి ఉండడం నేర్చుకోవాలి, కలిసిమెలిసి ఉండడం. ఇది చాలా ముఖ్య లక్షణం అన్నారు. అందులోనూ రాజును, రాజంటే నాయకుడు, అందరిలోనూ శ్రేష్ఠుడి కింద లెక్క. ప్రజలందరూ నిన్ను చూసి అనుసరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. కాబట్టి నిన్ను చూసి ప్రజలు నేర్చుకుంటారు. కాబట్టి నువ్వు ఇంకెంత అప్రమత్తుడవై ఉండాలో తెలుసుకోవాలయ్యా. లోక నింద్యములనేటటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి. వ్యసనాలు దగ్గరికి రానివ్వకూడదన్నాడు. పరిపాలనలో ఈ వ్యసనాలు కనుక ఉంటే బిగుపు అనేటటువంటిది సడలిపోతుంది. అప్పుడు రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది. ప్రభో, ఎదుటివాడి సంపత్తిని చూసి అసూయమనేటటువంటిది మనం పడకూడదు. అందుకనే ధర్మరాజు అంటాడు, నాశ్రేయాన్వై గీత శబ్దం శృణోతి అని. ఎవయ్యా, వాళ్ళకేదో పుణ్యం ఉన్నది, మనమేదో పాపం చేసుకున్నాం. వాళ్ళ పుణ్యం వాళ్ళదయ్యా, వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది, భోగాలు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, అనుభవిస్తున్నారు. మీదేదో పాపం వల్ల ఇలా బ్రతుకుతున్నామంటాడు. ఈ యొక్క దృష్టికోణం అలవడాలయ్యా రాజుకు. ముఖ్యంగా మనుజులతో పొంది పొసిగి కలిమితో ముందరికి నడవాలి రాజనేవాడు. ఏమయ్యా, కోపము నువ్వును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వమునను నివికా పురుషుడ గుణములండ్రు కౌరవనాథ. సోమరిగా ఉన్నటువంటి వాడు, నీచ పురుషుడు ఉన్నవాడికి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? వాడు మాటి మాటికి కోపాన్ని పొందుతాడు, వాడు చేసిన పనిని చూసుకుని పొంగిపోతాడు, గర్వాన్ని పొందుతాడు, అసంతృప్తి, దురభిమానం వాడిని వెన్నంటే ఉంటాయి ఎప్పుడూ కూడా. ఇలాంటివి
ఎప్పుడూ కూడా ఉత్తమ పురుషుడు దగ్గరికి రానివ్వడయ్యా రాజా. ఏలిన వానిని దైవమును ఆలిని బంధువులన్ సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా ఫలములాడబడు మనుజేంద్ర. దైవాన్ని, ప్రభువుని, భార్యని, బంధువుల్ని తగిన సమయంలో తగిన విధంగా ఆదరించినటువంటి మనుషుడి యొక్క కార్యాలు సఫలీకృతం అవ్వమంటే ఎక్కడవుతాయ్యా? ఆలోచించు. అంటే ఏవి పొందలేడని భావం దీనికి. దైవము, ప్రభువు బాహ్య వృత్తికి సంబంధించిన వాడు, బంధువులు, భార్య అంతర్వృత్తికి సంబంధించిన వాడు. ఇద్దరినీ సమన్యాయంగా సముచితంగా ఆదరించాలయ్యా. నెమ్మిగల వారి నొల్లరు. కొంతమంది ఏం చేస్తారు, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు లెక్క చెయ్యరు. నిన్ను ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ మీద ఇష్టాన్ని తిరిగి చూపిస్తారు. ఎవరు శక్తివంతులో ఎవరు అల్పులో తెలుసుకోలేక అధికుల మీదకు యుద్ధానికి వెళ్తారయ్యా. ఈరోజు నీ కొడుకులు నువ్వు చేస్తున్న పని ఇది. ఈ పాండవులు నీ యొక్క పెద్దరికాన్ని నిలిపి నీకు ఒక గౌరవ సముచిత స్థానాన్ని ఇస్తూ ఉంటే నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావని ఇండైరెక్ట్గా అన్నాడండి. చూడండి, ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబునరించును, సజ్జనులైన వారికి అడకువయు వినయమును ఇవి తెచ్చు ఉర్వీనాథ. లోకంలో డబ్బు, అలాగే విద్య, వంశం ఇవన్నీ చూసుకుని ఎప్పుడూ కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళు మదాన్ని పొందుతారు. కానీ ఇవే సజ్జనుల యందు శమాన్ని తీసుకొస్తాయ్యా, ధమాన్ని పొందుతారు వాళ్ళు. అందుకనే పోతన గారు కూడా తిక్కన గారిని అనుసరించారండి భాగవతంలో. వినుత విద్యా తపోవిద్ద వయో రూపకులములు సజ్జనులకు గుణంబు, అదే ఇవియ కుజనుల ఎడ దోషహేతుకంబులై వివేకము జరచు. అందువల్ల దీనిని మూలంలో వ్యాసుల వారు ఒక గొప్పదైనటువంటి చమత్కారంగా శ్లోకాన్ని వర్ణించారు. విద్యా మదో ధనమద స్తృతీయో అభిజనో మద ఏతే మదావలిప్తానాం ఏత ఏవ సతాం దమాహ. అక్కడ మదహ అన్నారు, ఇక్కడ దమహ అన్నారు. అక్షరమే తేడా అవుతుంది. ఈ దమహ ఎవరికి, ఈ యొక్క మదహ ఎవరికి అంటే దుర్యోధనుడిని పోలుస్తూ మదహాన్ని చూపించి ఇదే విషయం ధర్మరాజు యందు దమం కింద మారుతుందన్నారు. అందువల్ల మహా ధనుష్మంతుడు ఒక ఆయన ఉన్నాడు, బాణం బాగా వేయగలిగిన వాడు. అతడు ఒక బాణం వేస్తే అవతల వాడికి తగలచ్చు, తగలకపోవచ్చు, వాడు చావచ్చు, చావకపోవచ్చు, చెప్పలేం. కానీ ఏకం హన్య న్యవాహన్యాత్ దిశుర్ముక్తో ధనుష్మతః బుద్ధిర్బుద్ధిమతోత్కృష్ట హన్యాద్ర అస్త్రం సరాజకం. ఒక బుద్ధిమంతుడు, రాజనీతి తెలిసినవాడు కనుక ఒక ఉపాయాన్ని పన్నితే ఆ పన్నినటువంటి ఉపాయం వంశాన్ని, రాజ్యాన్ని కూడా సమూలంగా తుడిచిపెట్టేస్తుందయ్యా. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి అలాంటి రాజనీతి కుశలుడు ధర్మరాజు ఏదో చౌకబారితనంగా ఏమీ చెయ్యలేని చేతగాడి వాడు అనుకుంటున్నావేమో, అతడి వల్ల నీకు చాలా ప్రమాదం పొంచి ఉంటుంది ముందర గుర్తుపెట్టుకోమన్నాడు. అందుకనే లోకంలో ముఖ్యంగా 7 చూపించారండి. ఏకయాద్వే వినిశ్చిత్య త్రీం చతుర్భిర్వశే కురు పంచ జిత్వా షట్ విదిత్వా సప్త హిత్వా సుఖీ భవ. పోతన గారు, ఈ యొక్క తిక్కన గారు వ్యాసుణ్ణే అనుకరించారు తెలుగులో కూడా. ఏమిటిట? ఏకయాద్వే వినిశ్చిత్య, ఒకదానితో 2ని నిశ్చయించుకోవాలన్నారు. త్రీంస్ చతుర్భిర్వశే కురు, 3ని 4తో వశపరుచుకోమన్నారు. పంచజిత్వ 5 గెలవమన్నారు. షడ్ విదిత్వ 6 తెలుసుకోమన్నారు. సప్తహిత్వ 7 విడిచిపెట్టమన్నారు. సుఖీ భవ, ఇలా చేస్తే నువ్వు సుఖపడతావురా నాయన. 1 కొని 2 నిశ్చల యుక్తి చేర్చి, తిక్కన గారు కూడా ఇదే ఫాలో అయ్యారండి.
ఒకటి కొని రెండు నిశ్చలయుక్తి చేర్చి మూటి నాల్గింటకడు వశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరిటిని ఎరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఏమిటి ఒకటి అంటే ఈ ఒకటి బుద్ధి. బుద్ధితో మనకి కర్తవ్యం ఏమిటి అకర్తవ్యం ఏమిటి రాజధర్మంగా చూపిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదట ఏదో నిర్ణయించుకోవాలంట. దాని నుండి మనకి మిత్రుడెవరు, శత్రువెవడు, అలాగే ఉదాసీనుడెవడు తెలుసుకుని సామ దాన భేద దండోపాయములనేటటువంటి నాలుగింటితో వీళ్ళ ముగ్గురిని వశపరుచుకోమని చెప్పారు. మిత్రుడిని ఎలా వశపరుచుకోవాలి? సామంతో వశపరుచుకోవాలన్నారు. ఉదాసీనుడు అటు వెళ్ళడు ఇటు వెళ్ళడు, వాడు మధ్యస్థంగా ఉంటాడు. కాబట్టి వాడికి దానం కానీ భేదం కానీ ఉపయోగించి వశపరుచుకోవయ్యా. ఇక శత్రువుని ఈ నాలుగింటిని ఉపయోగించి వశపరుచుకోవచ్చన్న. ఇలాగా చతుర్విధాలుగా ఉపయోగించి వాళ్ళని వశపరుచుకోవాలి. పంచేంద్రియముల్ని కూడా వశంలో ఉంచుకోవాలి. ఐదింటిని వశపరుచుకోవాలంటే షడ్గుణాలు ముందుగా రాజనీతిలో సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయం. మనకన్నా అవతలవాడు చాలా గట్టివాడు అనుకున్నప్పుడు మనం సంధికి వెళ్ళాలయ్యా. అంతేకాదు సమాశ్రయ, ఆసన, యాన, అవతలవాడి కొరే వస్తున్నా కబాడ్దార్ అని హెచ్చరించాలన్నారు. కాదు ఇప్పుడే బయలుదేరాం మనం సైన్యంతోనని బయలుదేరినట్లుగా బయలుదేరి మధ్యలో ఆగిపోవాలన్నారు. ఇది కూడా రాజనీతిలో ఒక భాగమే. అలాగా రాజనీతితో షడ్గుణాలని కూడా తెలుసుకుని ఉండాలన్నారు. సప్త వ్యసనాలని విడిచిపెట్టమన్నారు. స్త్రీ, జూదము, మద్యపానము, వేట, వాక్పారుష్యము, దండపారుష్యము, అర్ధదూషణము ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. ఇలా చేస్తే వాడు సుఖిస్తాడు రాజనేటటువంటి వాడు అని చెప్తూ ఇందులో ఆధ్యాత్మికత చెప్పారండి. మళ్ళీ ఏకహ బుద్ధితో నువ్వు రెండు నిశ్చయించుకోమన్నారు. ఏమిటి? ఏది నిత్యం, ఏది అనిత్యము, ఈ రెండూ తెలుసుకున్న తర్వాత మూడింటిని నాలుగింటితో వశపరుచుకోమన్నారు. ఏమిట? కామ, క్రోధ, లోభము. ఈ కామ, క్రోధ, లోభాలని శమ, దమ, ఉపరమ, శ్రద్ధ అనేటటువంటి వాటితో వశపరుచుకో. మనస్సుని కంట్రోల్ చేయడం ఉన్నదే ఇది శమం. బాహ్యేంద్రియాలని కంట్రోల్ చేయడం ఉన్నదే ఇది దమం. ఉపరమ వీటన్నింటినీ కూడా ఇంద్రియాలని మనస్సుని ఏకీకృత భావం చేయడం ఉన్నదే ఇది ఉపరమ. శ్రద్ధ శాస్త్రమునందు పెద్దల యందు నమ్మకంతో గౌరవంతో ముందరకి నడవడం. ఈ నాలుగింటిని ఉపయోగించమన్నారు. కామం శమం వల్ల పోతుంది, క్రోధం ఈ యొక్క ధమం వల్ల పోతుంది, ఇక ఉపరమ శ్రద్ధల వల్ల లోభం నశిస్తుందని చెప్పారు. అందువల్ల ఇక పంచేంద్రియములు కూడా ఇందులో శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అనేటటువంటి వాటిని గెలవమన్నారు. దేనికి లొంగకూడదు. వాటి యందు ఏది ఏకీకృత భావం కలిగి వాటి యందు ఆ యొక్క భావన ఆశని పక్కకి పెట్టమన్నారు. అంతేకాదు 6 తెలుసుకోవయ్యా. ఏమిటి? ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరా, మృత్యు. ఇవి అన్ని జీవులకి ఉంటాయి. ఆకలి దప్పికలు పుట్టినప్పటి నుండి అందరికీ ఉండేవి. కొద్దిగా వయసు వచ్చేటప్పటికీ ఈ యొక్క మోహము, ఈ యొక్క ఇవన్నీ శోకము ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. ఇక జరామృత్యు ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఇవి అన్నింటి యందు సమానంగా ఉంటాయి, అందరూ అనుభవించాల్సిందే అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక వాటి మీద నీకు ఆ యొక్క బాధ, వాటి యందు తాదాత్మ్యత ఎందుకు కలుగుతాయండి? కాబట్టి వీటిని తెలుసుకో. ఇవి అన్నింటికీ ఉండేవే, ఇది కాలంలో వచ్చేవే, ఇవి ఎప్పటికీ ఉండేవే, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఇది సహజము అన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోమన్నారు. దీని గురించి వివరణ చాలా గొప్పగా చేయవచ్చు. మనం సమయానుకూలంగా దీన్ని ముందరగా నడిపిస్తున్నాం. ఇక సప్త వ్యసనాలు అనేటటువంటి వాడు రాజు దగ్గరికి రానివ్వకూడదు అని చెప్పారు.
అయ్యా, ఏకస్వాదున భుంజీత ఏకశ్చార్ధాన్న చింతయేత్ ఏకోరగచ్చేదధ్వానం నైకహ సుప్తేషు జాగృయాత్. ఒక్కడే కూర్చుని మధుర పదార్థాలు తినకూడదు, తనకున్నంతలో నలుగురికి పంచిపెట్టిన తర్వాత చివరన తాను తినాలని చెప్పారు. ఎందుకు అంటే ఇందులో గొప్పదైనటువంటి భావం మనకి దాక్కుంది. విదురుడే చెప్తాడు ముందర, కొంచెమైనను తగపంచి కుడువ మేలు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే నలుగురికి పంచి నువ్వు తిను, దాని యొక్క ఆనందం వర్ణనాతీతము. కాబట్టి వసుధైక కుటుంబం అంటే ఏమిటి? మనం నలుగురిని ఆ యొక్క పోషించి వాళ్ళ యొక్క ఉన్నతిని కూడా మనం చూడడమే, వాళ్ళు మన యొక్క ఉన్నతిని చూడడమే వసుధైక కుటుంబం. సర్వే జనా సుఖినో భవంతు అంటే ఇదే కదండి. కాబట్టి అలా బ్రతకాలి. అంతేకాదు చాలామంది నిద్రపోతూ ఉండగా నువ్వొక్కడివి మేలుకొని ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందయ్యా అంటే దురాలోచనలు కలగడానికి అది హేతు అవుతుందన్నారు. కార్యాలోచన ఒక్కడూ చేయకూడదు, బాట వెంట ఒక్కడూ పోకూడదు. చోర భయం కలుగుతుంది, ఇప్పటికీ కలుగుతుందిగా, ఇప్పటికీ కూడా అది ఉన్నది. కాబట్టి అయ్యా గుర్తుపెట్టుకో మహారాజా, ఏకమేవా ద్వితీయం తద్యద్ రాజాన్నవబుధ్యసే సత్యం స్వర్గస్య సోపానం పారావారిస్య నౌరివా. సత్యం అనేటటువంటిది ప్రవర్తన అనే సముద్రాన్ని దాటడానికి నౌక వంటిది. ఈ నౌక వంటి ఈ యొక్క సత్యాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు వాడి ప్రవర్తన యందు దాటుకుని ముందరికి వెళ్ళి నలుగురు యందు కీర్తించబడతాడు. అయ్యా, ఒక్క సత్యాన్ని పట్టుకున్న మానవుడి యొక్క ప్రవర్తన తరించిపోతుంది, వాడికి సంపద కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. అంతేనా, సత్యానుసారిణి లక్ష్మి ఒక ఆర్యోక్తి. లక్ష్మి రావాలి అంటే సత్యం ఉండాలి దగ్గర. సత్యానుసారిణి లక్ష్మి కీర్తి త్యాగానుసారిణి, త్యాగం వల్ల కీర్తి లభిస్తుంది. అభ్యాససారిణి విద్య బుద్ధి కర్మానుసారిణి. కాబట్టి సత్యం అనేటటువంటి దాన్ని ఆలంబనగా చేసుకోవాలయ్యా, దాన్ని విడిచిపెట్టవు. చాలామంది సత్యాన్ని పట్టుకుని క్షమాగుణంతో ఉంటారు. క్షమాగుణో శక్తానాం భూషణం క్షమా. అది చూడడానికే అవివేకంగా లోకువగా కనిపించినా వారికి అది అసలైనటువంటి ఆభరణం, ఆ క్షమాగుణం అనేటటువంటిది. అయ్యా, మానవుడు రెండు విధాలుగా లోకంలో ఉత్తముడు అని అనిపించుకుంటాడు. ఎప్పుడు అంటే పరుషంగా మాట్లాడకుండా ఉండడం వల్ల, పాపపు పనులు చెయ్యకపోవడం వల్ల మానవుడు ఉత్తముడవుతాడయ్యా. ద్వే కర్మణి నరకుర్వ నస్మిన్ లోకే విరోచతే అబ్రువన్ పరుషం కించిత్ ఆసతో నార్దయం తథా అని ఇక్కడ వివరించాడు. అందుకనే మాట్లాడే మాట కూడా పరుషవాక్కు ఉండకూడదు. మాటలో మృదుత్వంతో మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. మాట్లాడే మాట సత్యమే కదా అని నలుగురికి ఇబ్బంది కలిగేలా మాట్లాడకూడదుట. అది నలుగురికి ఇబ్బంది కలిగే మాట అయితే సత్యమైనా విడిచిపెట్టమని చెప్పారు. అంటే ప్రియవాదిత్వానికి ఇక్కడ ముఖ్యంగా ఓటు వేశారు. ప్రియవాదిత్వం ఉంటే అక్కడ చక్కగా అందరూ కూడా నీకు మిత్రులు అవుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఊరికే అంటారా మహారాజా? ఇది అర్థం చేసుకోవయ్యా. ఇక రెండవది పాపకర్మలు విడిచిపెట్టడం అని చెప్పాడు. పాపకర్మలు ఎవరు చేస్తారు అంటే అవివేకి యొక్క లక్షణం పాపకర్మలు చేయడం అంటే. మానవుడు పశువుగా మారితే ఈ లక్షణములు బయలుదేరతాయి. అందుకనే మానవుడు తను చేసేటటువంటి పనులన్నింటినీ కూడా ఇది నేను చేస్తున్నది మనుష్యత్వంతో చేస్తున్నానా, పశు లక్షణంతో చేస్తున్నానా, రోజు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనకి చూపిస్తున్నాడు ఇక్కడ విదురునీతులు. అందుకనే చెప్తున్నారు, ద్వావిమౌ పురుషారాజన్ స్వర్గస్యోపరి తిష్టతః ప్రభుశ్చ క్షమయాయుక్తో దరిద్రశ్చ ప్రధానవాను. సమర్థుడై ఉండి కూడా సహనం వహించేవాడు, పేదవాడైపోయి కూడా తనకున్నంతలో నలుగురికి పంచిపెట్టేటటువంటి వాడు పుణ్యాత్ముడు అని పెద్దలు చెప్తారయ్యా. అందుకనే వాడు బలవంతుడు, అతన్ని ఎదురు దెబ్బ తీశాడు, అయినా ఇతడు తిరిగి కొట్టలేదు, ఆ శక్తి ఉన్నా సరే. అందువల్ల ఇతడు పుణ్యపురుషుడు అని కీర్తించబడ్డాడు. అంతేకాదుట ఇతరులు తనకు చేసిన పని అప్రియమైతే ఇలాంటి అప్రియమైనటువంటి పని నేను ఎవరికీ చెయ్యకూడదని ఎవడైతే సంకల్పం చేస్తాడో వాడు పుణ్యపురుషుడు, పరమధర్మాన్ని అవలంబించినటువంటి వాడు.
ఇందులో క్షమాగుణం నిండి ఉంది, అహింసా స్వరూపం కూడా ఇందులో నిబిడీకృతమై ఉంది, అది చూపించారు. అంతేకాదు తనకున్నంతలో అతనికి లోకల్లో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, కానీ అందరూ కూడా దానాన్ని చేయగలుగుతున్నారా? ఏమీ లేనివాడు కూడా తను ఉన్న స్తోమతను అనుసరించి దానం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దీనికి కలిమిలేములు కాదండి ప్రధానం, స్వభావమే ప్రధానం అని చెప్పాడు. కాబట్టి స్వభావం నీది మంచిదైతే నీది ఉన్నంతలో నలుగురికి పెట్టగలవు, మంచిగా మాట్లాడగలవు. అందుకనే దానం చేసేటప్పుడు తుభ్యవహం సంప్రదదే నమమ, నీ అహంకార మమకారాల్ని పోగొడుతోంది ఇది, ఈ దానం అనేటటువంటిది. పోగొట్టడం వల్ల ఏం జరుగుతోంది అంటే నీకు జన్మరాహిత్యం అనేటటువంటిది కలిగి మోక్షానికి కారణమవుతున్నది. అందువల్ల అహంకార మమకారాల్ని, బంధుత్వాన్ని, మమకారం బంధహేతు, అంతేకాదు నిర్మమత్వం అనేటటువంటిది మోక్షహేతు. ఇది రావడానికి నీకు ఈ దానగుణం అనేటటువంటిది ముఖ్యమన్నారు. ఎలా చెయ్యాలి? శ్రద్ధయాధేయం అశ్రద్ధయాధేయం. శ్రద్ధతో చెయ్యవయ్యా దానం. నువ్వు ధర్మంగా సంపాదించిన ధనం ఉన్నదే, ఆ ధనాన్ని నలుగురికి కూడా పాత్రత ఎరిగి దానం చేయి, అది శ్లాఘించబడుతుందని చెప్పారు. కాబట్టి లోకంలో ఎప్పుడైతే న్యాయార్జితమైన ధనానికి కీడు ఎప్పుడు జరుగుతుంది అంటే 2 కారణాల వల్ల జరుగుతుంది. ఏమిటంటే, ఒకటి అపాత్రులకు ఇవ్వడం వల్ల, 2 పాత్రులకు ఇవ్వకపోవడం వల్ల. ఇది గుర్తుపెట్టుకో. అందువల్ల ధనాన్ని కూడా సముచితంగా మనం వినియోగం చెయ్యాలి. రాజు అనేటటువంటి వాడు ఏ ప్రజ అయినా సరే అని ఇక్కడ చూపించాడు. ఆ తర్వాత అంటున్నాడు, నాయన ఇటువంటి లక్షణాలన్నీ కూడా ధర్మరాజులో ఉన్నాయి, అలాంటి ధర్మరాజుని పిలిచి తగిన రాజ్యభాగం వారికి ఇచ్చి వాళ్ళని రప్పించి నీ కొడుకులతో సమానంగా వారిని చూసుకోవడం అనేటటువంటిది మంచిది అని హితవు పలికాడు విదురుడు. ఇలా చెప్తే వెంటనే ఆయనన్నాడు, ధర్మరాజు పద్ధతేవిడో నీకు తెలుసు, నా పద్ధతేవిడో కూడా నీకు తెలుసు. ఏవయ్యా విదురా, అవన్నీ పక్కన పెట్టు, నా మనసులో తాపం పోయేటట్లు మాట్లాడన్నాడు. ఇంత చెప్పినా అర్థం కావట్లేదు ఈ బుర్రకి. సరిగ్గా కాస్త కఠినంగా చెప్తే కానీ లొంగడనుకున్నాడండి విదురుడు. అంటున్నాడు, దక్కెను రాజ్యమంచు. ఏవయ్యా, దక్కెను రాజ్యమంచు అకట ఇటు తమ్ముని భాగమీక, నీ వెక్కటి మృంగజూచెదవు అది ఎట్లరుగున్. దక్కింది కదా రాజ్యం అని చెప్పి దాన్ని అంతటినీ ఒకేసారి మింగేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? అది కుదిరే పని కాదు. మీను లోలతన్ గ్రక్కున నామిషంబు చవిగాలము మృంగిన చోట్పు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానయ్యా. గాలం వేస్తే దానికి మాంసం ముక్క ఉంటే దానికి ఆశపడి చేప గాలంతో సహా మింగేసినట్లు నువ్వు ఈరోజు ఇరుక్కున్నావు ఇక్కడ. ఇట్లు కివుడైన నీ కొడుకు నుల్లమునున్నట్లు అడగుడునే. నీ కొడుకు అవివేకి అయి మాట్లాడుతున్న మాటలకి చేష్టలకి నువ్వు వెనక్కాల ఉండి వత్తాసు పలుకుతున్నావు. ఇది ఎలా కుదురుతుంది? ఇలా తిడుతూ మరొక సందేశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే పండు అనేటటువంటిది పూర్తిగా పరిపక్వం అయితే కానీ దాన్ని కొయ్యకూడదు నాయనా. ఒకవేళ అలా కోసేస్తే దానివల్ల నిష్ప్రయోజనం, విత్తనం కూడా పాడైపోతుంది. అది పూర్తిగా ఫలించిన తరువాత ఆ ఫలించిన ఫలాన్ని తీసుకోవాలి, కానీ కేవలం కార్యసిద్ధి కోసం దురాశ అనేటటువంటిది పనికిరాదు నీకు. అలా దురాశ కనుక కలిగితే రాజుకి అది రాజ్యాన్నంతటినీ కూడా కుదిపేస్తుందన్నాడు. పాల కోసం ఆవు పొదుగునే కోసిన విధంగా నువ్వు చేస్తున్న పని తయారవుతుందిరా నాయన. ప్రజల నుండి, జ్ఞాతుల నుండి మహారాజు పొందవలసినటువంటి ఫలాలన్నీ క్రమక్రమంగా కాలానుగుణంగా పొందాలి. అంతేగాని ఒకేసారి లాక్కోవాలని మాత్రం చూస్తే ఓ మహారాజా మొదటికే మోసం వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకో చెప్పమంటావా? మాలకరి పుష్పములు కోయు మాట్కి. తోటమాలి పుష్పాలన్నీ కూడా కోసుకుంటాడు. ఎలాగా? అవి బాగా పుష్పించిన తర్వాత. అలాగే తేనెటీగలు మకరందాన్ని గ్రోలతాయి పుష్పాల్లో నుంచి, వాటికి ఏ ఇబ్బంది కలగదు. అలాగే రాజనేటటువంటి వాడు జ్ఞాతుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గర నుండి పన్నుల్ని, సంపదల్ని రాబట్టుకోవాలయ్యా. ఒకేసారి బొగ్గు తవ్వినట్లుగా మొదల్లో నుంచి కోసేస్తాను వృక్షాన్ని అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదని చెప్పాడు. అయ్యా,
పరుల ధనమునకు విద్యా పరిణితికి తేజమునకు బలమునకు మనం మెరియగా నసహ్యప్పడు అతండు. ఏమయ్యా, లోకల్లో డబ్బు, విద్య, తేజస్సు, ఈ బలం ఇవన్నీ చూసి అసహించుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి రోగం లేకపోయినా బాధ అనేటటువంటిది కలుగుతుంది. వాడు లోభి నిజానికి. అందువల్ల ఆలోచించిన ఆయన ఎదుటివాడికి హితం కలిగేటట్లు మాట్లాడాలి. అది ఎంతసేపు మాట్లాడినా పర్వాలేదు, అది అలా ఉంటేనే అందరికీ మంచిదన్నాడు. స్నేహం కానీ, వైరం కానీ, నిర్మలత్వం కానీ, కళంకం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ, నీచత్వం కానీ ఇవన్నీ మాటల వల్లే బయటకు వస్తాయమ్మ. కాబట్టి మాట అదుపులో ఉండాలయ్యా రాజా. కత్తితో గొడ్డలితో నరకబడిన చెట్టు మళ్ళీ చిగురు పడుతుంది, కానీ మాటల వల్ల పడిన గాయం మనస్సుకి అది ఎప్పటికీ సర్దుకోమంటే సర్దుకునేది కాదన్నాడు. అయ్యా, కర్ణీనాళీక నారాచ నిర్హరంతి శరీరత వాత్సల్యస్తు నిర్హర్తుం శక్యో వృదిశయో హినః. ఏమయ్యా, శరీరంలో గుచ్చుకున్న బాణాలు ఏదో విధంగా ఉపాయంతో తీర్చడానికి మందు వేయచ్చు, కఠినంగా నిష్ఠూరంగా. మనసులో గుచ్చుకున్న మాటలకి ఎన్ని ఉపాయాలనైనా సరే వాటిని తీయలేమన్నాడు. ఇదంతా దేన్ని గుర్తుకు పెట్టుకుని చెప్తాడు? ఆ రోజు జరిగిన సభా ప్రాంగణంలో ద్రౌపదికి జరిగిన అవమానంలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు పలికిన మాటలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మాట మాట్లాడాడు. అక్కడ ధర్మనందనుని హాస్యమునందొకనాడు కీడు పల్కొక్కడు లేదు, నీ కొడుకులొండరు మీరి నికృష్ట వాక్యముల్ పెక్కులు పెక్కు బంగులను బ్రేలుచునుండగా నీవు దానికి సృక్కక వించునుండే తను రూపమే నీకిది కౌరవేశ్వర. ఎప్పుడైనా ధర్మరాజు నోటి నుంచి ఒక నీచపు మాటైనా రావడం నువ్వు చూసావా? ఆ రోజు సభలో ఎంతమంది ఉన్నారు పెద్దలందరూ సభలో? ఎలాంటి మాటలు మాట్లాడారు ఈ కర్ణుడు, ఆ యొక్క దుర్యోధనుడు? తిట్టులబోయి ఆ కొలువుతే కుబవారలలోనికి ఇంతి ఆ దుస్ససేనుడదయాకృతి ముందల బట్టి ఇడవగా. ఒక్కడు మాట్లాడాడయ్యా? ఒక్కడు కూడా మాట్లాడలేడు. అయ్యా, ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ పాండవులకి న్యాయం జరిగేటట్లుగా చూడమని చెప్పాడు. ఎందుకని? న్యాయంగా ధర్మంగా ప్రవర్తిస్తే ఈ లోకంలో మంచి ఫలితాలు అనేటటువంటివి కలగడమే కాదు, కీర్తి కూడా లభిస్తుంది. ఈ భూమి మీద ఎంతకాలం కీర్తి ఉంటుందో అంతకాలం పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. మహారాజా గుర్తుపెట్టుకో, ఇది అన్నాడు. పూర్వం ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు, అలాగే ఆ యొక్క అంగిరసుడి యొక్క కుమారుడు సుధన్వరుడికి పోటీ వచ్చి మాట ఎవరు గొప్ప అని ధర్మ సందేహంలో ముందరికి వెళ్తే ప్రహ్లాదుడు న్యాయ నిర్ణయం చేశాడు. ఇతడు మా కొడుకు అనేటటువంటి స్వార్థంలో చూపించకుండా ఆ సుధన్వరుణ్ణి గెలిపించాడయ్యా. కొడుకు యందు తాదాత్మ్యత పెట్టుకోలేదు ప్రహ్లాదుడు, ధర్మానికి సత్యానికి కట్టుబడ్డాడు. అలాగే ఈరోజు నువ్వు ధర్మానికి కట్టుబడు, సత్యానికి కట్టుబడు. నీ కొడుకుల్ని మందలించు, వాళ్ళని పిలు, పాండవుల్ని అందరూ కలిసి ఉండండి, ఇది మీకు మంచిది వాళ్ళకి మంచిదన్నాడు. అది సభయే ప్రియంబెసగన ఆర్యులు నిల్వరయ్యేని ఆర్యులే మది దళపంగవారలు సమంచిత ధర్మము పల్కరేని అట్టిదియు ధర్మువే తగగటించిన నిక్కము లేదయేని దా బదిలపు నిక్కమే ఒక నెపంబిడు చొప్పగునే పూవరా. ఇది నిజంగా ఆర్యులు లేని సభ కాదు. సత్యం చెప్పనటువంటి, ధర్మం పలకనటువంటి వాళ్ళు ఆర్యులు కారు. నిజం లేకపోతే అది ధర్మం కాదు, నిజం కూడా ఒక నెపంతో కూడినదైతే అది నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. ఎందుకని? చాలామంది చేస్తారు కార్యాలు చేసి అసత్యాలు మాట్లాడి అవే సత్యాల కింద ప్రచారం చేస్తారు. అవి పైకి సత్యాల కింద కనిపించినా అవి ఎల్లకాలం నిలిచేటటువంటి సత్యాలు కాదు మహానుప్రభో. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుపడతావన్నాడు. నీతి పదంబునం బ్రతుక నేర్చుట ఉత్తమ భంగి. చాలామంది నీతి పదంలో బ్రతుకుతారు, ముందరికి వెళ్తారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. శౌర్య సంజాతములైకరంబలరు సంపదలందుట మధ్యవృత్తి. యుద్ధాలు చేసి అవతల వారి మీద యుద్ధానికి వెళ్ళి సాధిస్తారు ధనాన్ని, ఇది మధ్యవృత్తి అన్నారు. యస్పీతములైన భారావహ జీవనముల్ దళ
బలపంగనిష్టముల్, ఎదుటివాడి మీద సొత్తుని దోచుకుందామని ఆలోచన చేస్తూ మలినమైన ఆలోచనలతో మలిన సంపాదన చేస్తారయ్యా. ఇది అన్నిట్లకన్నా నికృష్టమైనటువంటిది. అలాంటి అవినీతి పరులని, నీతికి దూరమైన వారిని ఉత్తములు శ్లాఘిస్తారా? ఎన్నటికీ శ్లాఘించరు. ఎప్పుడు నీ పుత్రులు కయ్యానికి కాలు దూగుతారు. కానీ పాండవులు, వాళ్ళు యుద్ధం మీద ప్రీతి కాదు, వాళ్ళకి కావలసినది ధర్మం. వాళ్ళు ధర్మం మీద ఆధారపడతారు. అలాంటి వాళ్ళు కనుక మండితే ఆ మంటని ఆర్పడం ఎవరి వల్ల కాదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా. నిజానికి వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నావేమో. నిజానికి లోకంలో చాలామంది ప్రయోజనాన్ని అపేక్షించి ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ధర్మనిష్టతో ఉపకారాలు చేస్తారయ్యా. నిష్కారణంగా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉపకారం చేస్తారు. అలాంటి వాళ్ళు ధర్మ సంస్థాపనకై నిలబడతారు. అలాంటి వాళ్ళు ఈరోజు పాండవుల పక్షాన ఉన్నారు, గుర్తుపెట్టుకోమన్నాడు. ఒకరిని చేతి ప్రోపును తదున్నది ప్రోపును గాంచి ఎల్ల వెంటకు గొరంత లేక పొగడంతకు సంపద నుండి అట్టి దాతకు తుది కీడు చేసిన కృతజ్ఞుని పీనుగునైన రోత పుట్టక కబళింప కుక్కలు నొడంబడునే కురువంశవర్ధన. ఒకడి చేతి ఉపకారాన్ని పొంది వాడి వల్ల సంపదలు పొంది తగిన సమయం వచ్చేటప్పటికి అతనికి కనుక సహాయం చెయ్యకపోతే కృతజ్ఞుడు అని పిలిపించుకుంటాడు అతను. అతడి కళేబరాన్ని కుక్కలు కూడా చీదరించుకుంటాయ్యా. పాండురాజును దృష్టిలో పెట్టుకుని చెప్పాడండి ఈ మాట. ఎందుకని? రారాజం వడు రాజ్యమేలగా అపారస్పారదోసారమే పారం రాజుల నాజులను గెలిచి నాడు ఆసేతు సీతాచలక్ష్మారాజ్యంబు పాండురాజు వెలగింపన్ నేడిటు కొల్వు సింగారమై కుడువంగ పుట్టిరి దొరల్ గాంధారి గర్భంబునన్. ఎవయా రోజు సంపదనంతటా కూడబెట్టి అన్ని రాజ్యాల మీద దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు ఎవరయ్యా? పాండురాజు. ఈరోజు పాండురాజు పిల్లలకి నువ్వు ఈ యొక్క చేటు చేస్తున్నావంటే ఇది ఎంతవరకు న్యాయమో నిన్ను నువ్వు ఆలోచించుకో అన్నాడు. ఇదంతా విన్న తర్వాత ఒకటే మాట అన్నాడండి ధృతరాష్ట్రుడు. ఏమిటిట? ఏమని అంటే, ఏమయ్యా, తనురుద్ధ సికీరాజ్యమిద్యోపచరితోమయ మందానాం మమ పుత్రానాం యుద్ధేన అంతంకరిష్యతి. ఏమయ్యా, వ్యర్థమైనటువంటి ఇచ్చకపు మాటల చేత సంజయుడిని పంపించి ధర్మరాజుని నొప్పించాను. ఈరోజు ఆ ధర్మరాజు నా కొడుకుల్ని మమ్మల్ని చంపకుండా ఉంటాడా అనేటటువంటి బాధ కలిగింది. బాధ కలిగితే ఏమంటాడు? నాణ్యత్ర విద్యా తపసో నాణ్యత్ర ఇంద్రియ నిగ్రహాత్ నాణ్యత్ర లోభ సంత్యాగాత్ శాంతిం పశ్యామితే అనగా, అయ్యా రాజా, నియమపూర్వకంగా తపస్సు, ఇంద్రియ నిగ్రహము, ఆధ్యాత్మిక విద్య, ఈ మూడు కూడా మనశ్శాంతికి కారణాలు. కానీ ఈ మూడింటికన్నా ఇంకొకటి ఉంది. మనశ్శాంతికి కారణం ఏమిటో తెలుసా? లోభాన్ని విడిచిపెట్టడం. ముందు నువ్వు ఆ లోభాన్ని విడిచిపెట్టు. ఎందుకు? వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే ఏవి కూడా వీళ్ళని ఏమీ చేయలేవు. వీళ్ళు కలిసిగా లేకపోతే నిన్న చెప్పారు మారుతి గారు, వాళ్ళు లతలైతే మీరు వృక్షాలు, వాళ్ళు అరణ్యాలైతే వీళ్ళు సింహాలు అని. ఇక్కడ ఇదే చెప్తున్నాడు ఆ యొక్క విదురుడు. మీరందరూ ఒక వృక్షం ఉంటే అది గాలికి పడిపోతుంది, మీరందరూ కలిసి ఉంటే అన్ని వృక్షాలను ఏమీ చేయలేవయ్యా. అందువల్ల మీరందరూ కలిసి ఉండాలి. అప్రియం మాట్లాడితే ఆ రోజు నువ్వు నన్ను తిట్టావు, కానీ నిజానికి పైత్యం అనేటటువంటిది రోగికి గిట్టనట్లుగా నేను చెప్పిన నీ మాట నీకు ఎక్కట్లేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను విను. కాకుల్ని గ్రహించి నెమల్ని విడిచిపెట్టినట్లుగా, పిల్లుల్ని గ్రహించి సింహాలని విడిచిపెట్టినట్లుగా నువ్వు నీ కుమారుల్ని దగ్గర పెట్టుకుని పాండవుల్ని విడిచిపెట్టేశావు. దీనివల్ల నీ యొక్క కులానికి అంతటికీ నాశనం ఏర్పడుతుంది. ఆ రోజు చెప్పాను నీకు, దుర్యోధనుడు పుట్టినప్పుడే త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఒక్కరిని విడిచిపెట్టు మహారాజా, నీ వంశం బాగుపడుతుందన్నాను, విన్నావా? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదయ్యా, వాళ్ళని దగ్గరికి ఆదరించమని చెప్పాడు. గజ తురగాది సంపదలు కాంతలతోడి విహార లీలలం ప్రజకనురాగమంద పరిపాలన సేయు క్రమంబు పోరులం విజయము పొంది పేర్చుటయు విస్ఫురితాభరణాను లేప వస్త్రజనిత వైభవంబు గల రాజులు బోయిరి కాక నిల్చిరే. కారే రాజులు రాజ్యములు గలగరే గర్వోన్నతిని పొందరేనే పద్యాన్ని తిక్కన గారి నుండే తీసుకున్నాడండి పోతన గారు. ఇన్ని వైభవాలు, ఇన్ని భోగాలు, ఇన్ని అనుభవించినా చివరికి శరీరంతో ఉంటాడా ఎవడైనా? వెళ్ళిపోయేవాడు. లేదు, తమ రాజ్య భాగాల కోసం దెబ్బలాడుకుంటే కానీ మాకు చావక్కర్లేదు అనుకుంటున్నావా? అసలు పరిశీలిస్తే ఈ దేహాలు, ఆదివ్యాధులు, ముసలితనం,
ఇవన్నీ కూడా ఎప్పుడో మరణానికి దారితీస్తాయి. నువ్వు మరణం కోరుకుంటే వచ్చేది కాదయ్యా, అది వచ్చినప్పుడు నువ్వు స్వీకరించాలి. కాబట్టి ఆలోచించమన్నాడు. ఇవన్నీ చెప్తే ఆయన కాస్త మనస్సు కుదుటపడి, సర్లేనయ్యా నువ్వు ఎలా చెప్తే అలా నడుస్తానన్నాడండి ధృతరాష్ట్రుడు. ఒక నవ్వు నవ్వాడు. వెంటనే విదురుడు అంటున్నాడు, అకట నీమది కార్యవృత్తి నూల్కొనియే సుయోధనుగని అకుంఠిత నిశ్చితమై అతండు వ్రాలినద సవ్రాలకుండినన్ భలే మము బోటులకున్ ప్రియంబగున్. ఇప్పుడు నువ్వు నేను చెప్పిన దానికి అంతటికీ తల ఊపేసో బాగానే ఉంది. రేపు పొద్దున్న నీ కొడుకు వచ్చి నీ ఎదురుకుండా నిలబడితే నీ తల అటవైపు వాలిపోకుండా ఉంటే చాలు, అదే నాకు 10,000 అయ్యా. నేను చెప్పిన 4 మాటలకి సార్థకత ఏర్పడుతుంది. ఇప్పటికైనా నా మాట విన్నందుకు సంతోషమే. కానీ దైవం నేర్పుగా కిటువోపగ నేనేర్తు. ఏవయ్యా, నేను ఈ మార్గంలో వెళ్ళగలను అనుకుంటాడు ఒకడు, నేను ఈ పని చెయ్యగలను అనుకుంటాడు ఒకడు. కానీ మానవుడికి ఇవేవీ కూడా సాధ్యం కాదు. దైవం ఎటు తిప్పితే మనిషి అటు తిరుగుతాడు. కాబట్టి మనం చేసుకున్న కర్మ దైవ ప్రేరణ మనల్ని ముందరకు నడిపిస్తుంది. కానీ నీ కర్తవ్యం నా కర్తవ్యం ఏమున్నదని అక్కడతో దాన్ని ముగించాడు. అప్పుడు నాకు ఆధ్యాత్మిక విద్య బోధించమంటే నాకు అది వచ్చినా నేను దాన్ని చెప్పడానికి అర్హుణ్ణి కాదు, దీనికి సనత్సుజాతుడే చెప్తాడని సనత్సుజాతుణ్ణి పిలిచాడు. అక్కడ సనత్సుజాతీయం ప్రారంభమైంది. మంగళాసాధనపరై పదాచార్య పురోగమై సర్వైష్టపూర్వైరాచార్యే సత్ప్రదాయాస్తు కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. తమ ధోరణితో మనందరినీ ఆదరించినటువంటి దెందులూరి సీతారామ శర్మ గారికి సభ తరపున ధన్యవాదాలు. వెంటనే శ్రీ గౌరీ